హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ నేను ఇక్కడ ఏంటి రెడీ అయిపోయి కూర్చుంది అని అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు నేను మ్యారేజ్కి వెళ్ళాలని ఇలా రెడీ అయిపోయాను. మార్నింగే నేను ఇప్పుడు 5కే నేను రెడీ అయిపోయాను అనమాట. నేను ఇలా రెడీ అవ్వాలి, మా పిల్లలు రెడీ అవ్వాలంటే నేను ఎగ్జాక్ట్లీ 3:00కి 3:30కి లేచాను. అప్పుడు లేచేసి మా పిల్లలకి స్నానాలు చేయించి చూసారా, మా చిన్న అబ్బాయి అయితే నిద్రలో కూడా రెడీ అయిపోయి ఇలా నిద్ర వస్తుంది అలా కూర్చొని అంటే నిద్రముఖం వేసుకొని కూరుకుతున్నారన్నమాట. మేమందరం రెడీ అయిపోయాము. ఇంకా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 5:30, 6కు 5:45కి ఇలా ఆఫీస్ దగ్గర వరకు వచ్చామన్నమాట. అక్కడికి వచ్చి కాళ్ళ కూర్చొని కొద్దిసేపు మా రిలేటివ్స్ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది కొంచెం వింటర్ సీజన్ కాబట్టి నేను కొంచెం స్కార్ఫ్ అనేది కట్టుకున్నాను. మార్నింగ్ పూట వెదర్ అనేది చాలా కూల్గా ఉంది, బట్ అందుకోసమే. మా చిన్న అబ్బాయి అయితే కార్ స్టార్ట్ అవ్వగానే ఎప్పుడు పడుకుందామని మాత్రం వెయిట్ చేస్తున్నాడు. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను. ఇక్కడికి ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 5 అవర్స్ జర్నీ అనమాట. అందుకోసమే మేము కొంచెం ఫాస్ట్గా అనేది రెడీ అయ్యి వెళ్తున్నాము. టైం అనేది చాలా తక్కువగా ఉంది మ్యారేజ్కి వెళ్ళాలని చెప్పేసి. ఆల్మోస్ట్ మా వాళ్ళందరూ నైటే బస్ అనేది పెళ్లి వాళ్ళు బస్సు పెట్టారు. బస్సులో వెళ్ళిపోయారు. మాకు ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అవన్నీ ఉండే, ఇంకా వీలు అవ్వలేదు కాబట్టి మేము మార్నింగే ఇలా రెడీ అయిపోయాము. మా చిన్న తండ్రి అనమాట, మా స్త్రీ నాకు వాడికి ముద్దొచ్చినప్పుడల్లా మమ్మీ వాడిని దగ్గరలో పెట్టుకుంటాడు. వాడికి కావాల్సినవన్నీ కొనిపించుకోవాలంటే వాడు ఇలా నన్ను కాకపడుతూనే ఉంటాడనమాట. బట్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఒక 2.5 అవర్స్ తర్వాత మేము ఒక దగ్గర డాబా దగ్గర దిగేసి చేసాము. ఒక పెళ్లిని ఎంత నిరాడంబరంగా చేసుకోవచ్చు, ఎంత సంతోషంగా ఆనందంగా చేసుకోవచ్చు మనం ఈ పెళ్లి ద్వారా చూస్తున్నాం. ముఖ్యంగా పెళ్లి అనేది చాలా మంది చెప్తున్నట్టు రకరకాల సాంప్రదాయాలు పద్ధతులు కాకుండా ఇద్దరి మనస్సులు, కుటుంబం యొక్క అంగీకారం, స్నేహితుల యొక్క అభినందనలు ఇవి మాత్రమే పెళ్లికి అవసరం అవుతాయి. అటువంటి ఒక నిరాడంబరం చాలా ఏళ్ళ తర్వాత నాకు తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇటువంటి మ్యారేజ్ చేసుకున్నారు. మళ్ళీ పిల్లలు కూడా అటువంటి పద్ధతిని ఎన్నుకున్నారు. ఒక ప్రతిజ్ఞ అనేది చాలా ముఖ్యమైనది. ఆ ప్రతిజ్ఞ అనేది వాళ్ళిద్దరిని మనందరి ముందు భార్యాభర్తలుగా ప్రకటించడం చట్టపరంగా మేము ఈరోజు మీ అందరి సమక్షంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం స్వేచ్ఛాయుతమైన చైతన్యపూర్వక నిర్ణయంతో వివాహ బంధంలోకి ప్రవేశిస్తున్నాము. స్వేచ్ఛ, సమానత్వం, గౌరవంతో జీవిస్తామని ప్రమాణం చేస్తున్నాము. నేటి నుండి భార్యాభర్తలుగా సమాన భాగస్వాములుగా ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తూ ప్రతి నిర్ణయాన్ని సమిష్టి అంగీకారంతో కలిసి జీవిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏ విధమైన ఆధిపత్యము, వివక్షకు చోటివ్వకుండా న్యాయము, స్నేహము, పరస్పర నమ్మకము ఆధారంగా కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తాము. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరం తోడుగా నిలుస్తూ సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతామని ప్రమాణం చేస్తున్నాము. ధన్యవాదాలు. మీ అందరూ కరతాళ ధ్వనులతో చూపెట్టాలి.
పాటించినందుకు భరత్ రాజ్కి శ్రేష్ఠకి నా హృదయపూర్వక అభినందనలు. సో ఇప్పుడు మేము పెళ్ళి మండపం దగ్గర మేము కన్వెన్షన్ దగ్గర ఉన్నాము. సో వీళ్ళు ఒక హోటల్లో బుక్ చేసుకున్నారన్నమాట. సో పెళ్ళి అంటే మామూలుగా మన దగ్గర 3 days అలా పెళ్ళి కొడుకును ఇవన్నీ చేస్తుంటాము. సో వీళ్ళు ఏం చేశారంటే కొంచెం కొత్తగా రాజ్యాంగం పద్ధతిలో పెళ్ళి అనేది చేసుకున్నారు. సో నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి పెళ్ళికి అటెండ్ అవ్వడం. సో మా మరిది వాళ్ళ పెళ్ళి పెద్ద మామ కొడుకు మ్యారేజ్ అనమాట. వాళ్ళ పెళ్ళికి వచ్చాము. సో తనకి ఎక్కువ రాజ్యాంగం అంటే ఇంట్రెస్ట్, ఆ అమ్మాయికి కూడా అలాగే ఇంట్రెస్ట్ అంట. అందుకోసమే వాళ్ళు కొత్తగా ఆలోచించి హడావిడి లేకుండా ఇలా సింపుల్గా రాజ్యాంగం పద్ధతిలో వాళ్ళు పెళ్ళి అనేది చేసుకున్నారు. రిజిస్టర్డ్ మ్యారేజ్లో సంతకాలు పెట్టేసి సర్టిఫికేట్ అనేది తీసుకున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ అలా రాజ్యాంగం చదువుతూ అంబేద్కర్ గురించి రాజ్యాంగం చదువుతూ వాళ్ళు మ్యారేజ్ అనేది చేసుకున్నారు. సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ లంచ్కి అనేది వచ్చామన్నమాట. సో ఇదంతా లంచ్ పీరియడ్ అనమాట. ఇక్కడ మేము తృప్తిగా అన్ని వెరైటీస్ అనేది చేశారు. సో భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఇలా మేము మా పిల్లలు ఖాళీ టైంలో ఏం చేస్తుంటాం, ఇలా బుద్ధుడి దగ్గర ఇలా డెకరేట్ అనేది చాలా చాలా బాగా జరిగింది. సో ఇవన్నీ కొంచెం చూస్తూ ఉంటే కెమెరాలలో బంధించాలనిపిస్తుంటుంది కదా, అందుకోసమే చిన్నగా నేను అక్కడక్కడ వీడియో క్లిప్స్ ఇవి తీసుకొని మా పిల్లలతో చిన్న చిన్న మెమరీస్ అనేది నేను పోగు చేసుకున్నాను. ఇవి మనకు లైఫ్ టైం మెమరీ, ఎప్పుడు మనం చూసుకున్నా మన దాంట్లో ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి మనం చూసుకోవచ్చు, హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో అందుకోసమే నేనైతే ఇలా మీకోసం మీకు చూపించాలని చెప్పి కూడా చూపిస్తున్నాను. సో మా పిల్లలు, సో మా పెద్ద అబ్బాయి కొంచెం ఫీవరిష్గా ఉన్నది, మనకి ఆల్రెడీ 2 days నుంచి ఫీవర్గా ఉండే. సో అలాగే అందుకే కొంచెం డల్గా ఉన్నాడు. సో ఇది అయిపోయాక ఏంటంటే నేను ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత 4కి అలా మేము మళ్ళీ రిటర్న్గా 5 అనుకుంటా, అరౌండ్ 5కి మేము బయలుదేరాము. ఆ రోజు మిడిల్లో అంటే ఎగ్జాక్ట్లీ ఒక హైదరాబాద్కి ఒక 1 hour బిఫోర్ ఉన్నా కానీ నాకు ఫీవరిష్ అనేది స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి వీడియోస్ అనేది ఇంత డిలే అయిపోయింది అనమాట. నేను ఇంకా ఫీవరు ఇవన్నీ ఉండే, వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది. అందుకోసమే అంత రికవర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లేట్గా నేను కొంచెం పోస్ట్ అనేది చేస్తున్నాను. చాలా రోజుల నుంచి వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇలా మ్యారేజ్ అనేది చాలా చాలా బాగా జరిగింది. సో ఇంకా వీళ్ళందరూ కోలాటాలు ఇవన్నీ వేస్తూ చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనేది అరేంజ్మెంట్ చేశారు. మా ఆడపడుచు అత్తమ్మ వాళ్ళతో ఇది పిక్స్ అనేది తీసుకున్నాము. ఇంకా మళ్ళీ ఊర్లో రిసెప్షన్ అనేది అరేంజ్ చేశారు. అక్కడ నేను ఇలా రెడీ అయిపోయి రిసెప్షన్కి అనేది వెళ్తున్నాను. ఇక్కడ బుద్ధుడితో వాళ్ళు గృహప్రవేశం కూడా చేశారన్నమాట. ఇలా మొత్తము కొంచెం డిఫరెంట్గా రాజ్యాంగం పద్ధతిలో బుద్ధుడితో గృహప్రవేశం ఇవన్నీ చేశారు. సో మేము పెళ్ళిలో తీసుకున్న కొన్ని పిక్స్ మీకోసం అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. చూసి ఎలా ఉన్నాయి చెప్పండి. సో ఫస్ట్ టైం ఇలాంటి పెళ్ళి మీరు ఎవరైనా చూసారో నాకు కామెంట్ చేయండి. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో కొంచెం ఎగ్జైట్మెంట్లో కూడా ఉన్నాను. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. గృహప్రవేశము, రిసెప్షను
ఇంకా ఈవినింగ్ కూడా చాలా ప్రాసెస్ ఉండే మేము వాటికి అటెండ్ అవ్వలేకపోయాము. ఓకేనా, సీ యూ. చూస్తుండండి. థ్యాంక్ యూ. సీ యూ.